నాకు కూడా పెళ్లి చేసుకోనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎదో కబులు చెప్తారు నాకు. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి ఎత్తవ్వా హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్, అటు ఇటు తెగ తిరుగుతున్నావు. నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. టేంగర్ పట్టినా ఏంటి? ఒక్కొక్కరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వు ఎక్కడికా? బ్యాగ్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా తమాషకి? ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా రోజులు కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావ. నువ్వేంట్రా, నీ కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి బీరో ఓపెన్ చెప్పు. ఏరా నాన్న చైతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయావా? ఛా, మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు వాళ్ళ అనుకుంటా బా. నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడనట్లే. రే సందీప్, సందీప్ సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేయాల్సిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా? ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోయాడు మాయా. ఏంటి తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్ తో మాట్లాడుతున్నాను. రే నువ్వేం కంగారు పడకు, ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మాయా, ఎవడి కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మాయా, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మాయా, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. హ్యాపీ హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? రేయ్ పరా.
చూడండి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోಬೇಕು నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ కాల్ బ్యాక్ ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది తుంబా హ్యాపీయేగా? Story the SARS coming from Kashmir. That was incomplete. చిన్నప్పుడు చిన్న నైజం అది హే, ఓ సొంత ఇల్లు రేయ్, లేదు, ఓ సొంత మన కారు. మూర్తన ఇంటర్వ్యూ రా. నారాయణమూర్తికి ఏంటి అసలు ఏంటి ఆలోచన ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది అది లేదు నా ఇంట్లో బీరువా లేదు ఏమీ లేదు లెక్క సూపర్ అన్న నువ్వు. ఫ్రీగా ఉండు హ్యాపీగా ఉండు అంతే అంతే. కానీ ఒకటేమనిపిస్తుంది అంటే మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా ఏటి మాట్లాడతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అది ఇల్లు కట్టుకో ప్రకృతి ధర్మమా? రేయ్, నువ్వు మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా ఊరు కట్టుకుంటే ఎంత బాగుండేది ఏ- ఎప్పుడు feel ఏటి మీరేనా ఇది? ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి చాలా చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుని తిరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట పక్షులా? కొంచెం గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు లేదా బంధులు లేదా మృగాలు పావులు చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి పున్న తరానికి ఓ ప్రియమైన మిత్రులారా, ఓ యువతి యువకులారా, ఏదో సాధించాలి ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. ఆల్ ది బెస్ట్. కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. 2 పందులు 2 మృగాలు 2 పక్షులు అన్నీ. ఓకే, ఫోకస్. పెళ్లి చేసుకోగలరా? కాఫీ తీసుకోండి సార్. వెళ్ళిపోలే. 2 పక్షులు 2 పావులు ఇక్కడ కూడా 2 అండా? అవునా కాదు, వెళ్ళిపోలే వెళ్ళిపోలే అర్జున్కి వెళ్ళిపోలే. కమాన్ విరాట్, కమాన్ కమాన్. Yes! Yeah! మురళి సూపర్. విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షోరా. సూపర్ రా నువ్వు. బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మలాంటిదా అన్నయ్య, తీసుకో. నేను అడగను లేరా? వైట్ హెయిర్ వచ్చేసింది. అంకుల్ అంకుల్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్
ఏనానా ఎవరు అంకుల్ You. అంకుల్ అని పిలుస్తావా Yes. అన్నాన్ పిలు అన్నాన్ పిలు అన్నాన్ పిలు అన్నాన్ పిలు I never call you uncle. Anna. అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా పరా అంకుల్ అంటావా అంకుల్ లట్టుగా Bye bye uncle. Tata uncle. రేయ్, Mommy, uncle is beating me. మావే ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాల మావయ్య ఉండి వస్తున్నా ఎరా రా. ఎప్పుడొచ్చావు హైదరాబాద్కి మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు ఆ? మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా, అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా కూడా పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి ఉంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకి ఎంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తాను రా, టైం అయింది.